మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ అయినా ఐపీఎల్లో అయినా అతను బ్రాండ్. ఆటగాడిగా కెప్టెన్గా మహేంద్రుడు అందుకున్న రికార్డులు అన్నీ ఇన్ని కావు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. 43 ఏళ్ల వయసులోనూ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రధాన ఆటగాడిగానే ఉన్నాడు. మహీ దర్శనం కోసమే మైదానాలకు వస్తున్న అభిమానుల సంఖ్య ఎక్కువే. అయితే జూలైలో ధోనీకి 44 సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. ఇంకెంతకాలం మహీ ఆడతాడన్న దానిపై క్లారిటీ లేదు. ఈ విషయంపై ధోనీకి కూడా స్పష్టత లేనట్టే ఉంది. ప్రతి సీజన్కు ముందు రివ్యూ చేసుకుంటానని, బాడీ సహకరించినంత వరకు ఆడతానని మాత్రమే మహీ చెబుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్కు మెయిన్ పేస్ ధోని. సో ఆ రకంగా జట్టులో ఎంతకాలం ఆడినా ఇబ్బంది లేదు. ఇది ఫ్రాంచైజీ క్రికెట్. బ్రాండ్ ఇమేజ్, కమర్షియల్ యాంగిల్స్ కూడా ఉంటాయి. ఆటకు బాయ్ చెబితే చెన్నై సూపర్ కింగ్స్ ఇమేజ్ కూడా డౌన్ అవుతుందనే చర్చ ఉంది. అదే సమయంలో తాను వీల్ చైర్లో ఉన్న ఆడిస్తారన్న మహీ కామెంట్స్ కూడా ఫ్రాంచైజీకి తన అవసరం ఎంతలా ఉందో చెబుతున్నాయి. అయితే ప్లేయర్గా ఆడితే పర్వాలేదు, కానీ కెప్టెన్సీని మళ్లీ ధోనీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ధోనీ 5 సార్లు టైటిల్స్ అందుకున్నప్పటికీ ప్రస్తుత సీజన్లో చెన్నైని గాడిలో పెట్టగలడా? అలాంటి మ్యాజిక్ను మహీ చేయగలడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ గాయంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే సీజన్ మొత్తానికి దూరం అయ్యేంతలా గాయపడ్డా అనే చర్చ జరుగుతోంది. ముందు రుతురాజ్ ప్రాక్టీస్లో కనిపించాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ధోనీ నీడలో కెప్టెన్గా యువ ప్లేయర్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడనే వాదన ఉంది. అయితే ఏదేమైనా ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయం కాదేమో అని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ధోనీకి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం ఫ్యాన్స్కో సంతోషాన్ని ఇచ్చేదే అయినా ఫ్రాంచైజీ ఫ్యూచర్కు అది దెబ్బే అంటున్నారు. రుతురాజు స్థానంలో మరో ప్లేయర్కు కెప్టెన్సీ ఇస్తే బాగుండేదంటున్నారు. వచ్చే సీజన్లో రుతురాజు కెప్టెన్గా ఉన్న ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి కదా అని గుర్తు చేస్తున్నారు. ధోనీ దిగ్గజమే అయినప్పటికీ యువ ఆటగాళ్లకు కెప్టెన్గా అవకాశాలు ఇస్తే బాగుంటుందంటున్నారు. రచిన్, కాన్వే, దుబేలో ఒకరిని కెప్టెన్గా ట్రై చేస్తే సరిపోయేదంటున్నారు. 2022లోనే కెప్టెన్సీని మహీ వదిలేశాడని గుర్తు చేస్తున్నారు. నిజానికి 2022లో జడేజా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక చెన్నై జట్టు వరుస పరాజయాలతో సతమతమైంది. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీని వదిలేశాడు. ఆ తర్వాత మళ్లీ మహీనే పగ్గాలు అందుకున్నాడు. ధోనీ కెప్టెన్ అయినా ఆ సీజన్లో సీఎస్కే ప్లే ఆఫ్స్కు ఏమీ చేరలేదు. అయితే 2023లో మాత్రం ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై ఛాంపియన్గా నిలిచింది. కానీ ప్రతిసారి ధోనీ మీదే డిపెండ్ అయితే ఎలా అన్నదే ఇప్పుడు కొందరి ప్రశ్న. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొనైనా వ్యూహాలను చెన్నై మార్చుకోవాలి కదా అని వాదిస్తున్నారు. మొత్తంగా మున్ముందు సూపర్ కింగ్స్ నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.